Hello everyone. Today we discuss about the pair of linear equations లో exercise 4.1 లో ఫస్ట్ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ రావడం జరుగుతుంది. ఈ చాప్టర్ నుంచి ఇదే మోడల్లో మనకి 2 మార్క్స్ రావడం జరుగుతుంది. అంతకుముందు క్లాసెస్ వచ్చేసి టేబుల్ డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్సెక్టింగ్ గ్రాఫ్కి ఏ విధంగా పాయింట్స్ వస్తాయి, ప్యారలల్కి ఏ విధంగా వస్తాయి, కోఇన్సిడెంట్కి ఏ విధంగా వస్తాయి, కండిషన్స్ అన్ని చెప్పడం జరిగింది. సో ఈరోజు వచ్చేసి ఎక్సైజ్ 4.1లో ఫస్ట్ ప్రాబ్లంలోని సమ్స్ని చేద్దాము. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ రావడం జరుగుతుంది ఈ చాప్టర్ నుంచి. చాలా జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి. బై కంపేరింగ్ ది రేషియోస్ a1/a2, b1/b2, c1/c2, స్టేట్ వెదర్ ది లైన్స్ రిప్రజెంటెడ్ బై ది ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఏ పాయింట్ ఆర్ ప్యారలల్ ఆర్ కోఇన్సిడెంట్. ఇచ్చినటువంటి ఈ పాయింట్స్, ఈ యొక్క ఈక్వేషన్స్ అనేవి మనం a1/a2, b1/b2, c1/c2 లాగా చేసి అవి ఈక్వలా, నాట్ ఈక్వలా, లేకుంటే రెండు ఈక్వల్, ఒకటి నాట్ ఈక్వలా, మూడు ఈక్వలా, ఈ విధంగా అయితే ఏ విధంగా సొల్యూషన్స్ వస్తాయి, వాటి యొక్క గ్రాఫ్స్ ఏ విధంగా వస్తుంది అనేది మనం సేమ్ ఇదే విధంగా ఒక ఈక్వేషన్ తీసుకుంటాం. దాన్ని a1/a2, b1/b2, c1/c2 చేసి కంపారిజన్ చేసి వాటి యొక్క రిప్రజెంటేషన్, గ్రాఫ్ రిప్రజెంటేషన్, సొల్యూషన్స్ అనేవి రాయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి వీటిని చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. 2 మార్క్స్ అనేవి మనకి మిస్ అవ్వం. ఓకేనా? ఈ విధంగా ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే దీని ఒక సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ 5x - 4y + 8 = 0. నెక్స్ట్ వచ్చేసి 7x + 6y - 9 = 0. వీటిని కంపేర్ చేసినట్లయితే వీటిని a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. చూడండి హియర్ a1 వచ్చేసి 5, నెక్స్ట్ b1 వచ్చేసి -4, నెక్స్ట్ c1 వచ్చేసి 8, ఇందులో a2 7, నెక్స్ట్ b2 6, c2 -9, c2 = -9. ఇప్పుడు కంపేర్ చేయాలి. a1/a2, a1/a2, నెక్స్ట్ b1/b2, నెక్స్ట్ c1/c2. వీళ్ళు తీసుకున్నట్లయితే ఫస్ట్ a1/a2 a1 అంటే 5, a2 అంటే 7, నెక్స్ట్ b1/b2 b1 వచ్చేసి -4, b2 వచ్చి 6, నెక్స్ట్ c1/c2 c1 8, c2 -9. ఓకేనా? ఈ మూడు కండిషన్స్ తీసుకున్నట్లయితే ఈ మూడు కండిషన్ మనం ఏం చేయాలి? కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే ఏమొచ్చినాయి? మూడు ఈక్వల్ అయినాయా? ఒకవేళ దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 2s are 2 3s are -2/3 వచ్చింది. వీటిని క్యాన్సిల్ చేయడం కుదరదు. మూడు ఈక్వల్గా వచ్చాయా? లేదు. దేర్ఫోర్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. ఈ రెండు నాట్ ఈక్వల్ అయినాయి అంటే ఆటోమేటిక్ ఇది కూడా నాట్ ఈక్వల్. రెండు నాట్ ఈక్వల్ అయితే మన టేబుల్లో కండిషన్ వచ్చేసి ఇంటర్సెక్టింగ్ లైన్స్, నెక్స్ట్ వచ్చేసి కామా, therefore intersecting lines consistent and independent. నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఎన్ని సొల్యూషన్స్ ఉన్నట్టు? ఎస్, వన్ సొల్యూషన్. ఈ విధంగా మనకి ఇచ్చిన ఈక్వేషన్ని a1/a2, b1/b2, c1/c2 లా తీసుకొని కంపారిజన్ చేస్తే అది నాట్ ఈక్వల్ అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకేనా? మూడు ఈక్వల్ అయితే కోఇన్సిడెంట్, రెండు ఈక్వల్ అయ్యి c1/c2 ఇస్ నాట్ ఈక్వల్ అయితే ప్యారలల్ లైన్స్. ఈ విధంగా ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం చూడండి. సొల్యూషన్ ఫస్ట్ ఏం తీసుకోవాలి? 9x + 3y + 12 = 0,
నెక్స్ట్ ఈక్వేషన్ వచ్చేసి 18x ప్లస్ 6y ప్లస్ 24 ఈక్వల్ టు 0. b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0. a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఓకేనా? ఇయర్ b1 ఎంతో రాస్తాం, b1 ఎంతో రాయాలి. నెక్స్ట్ c1, ఇందులో కూడా a2 ఎంతో, b2 ఎంతో, నెక్స్ట్ c2. ఇందులో a1 వచ్చేసి 9, b1 వచ్చేసి 3, c1 వచ్చేసి 12. ఇందులో a2 వచ్చేసి 18, b2 6, c2 24. ఈ విధంగా రాసుకొని a1 బై a2, నెక్స్ట్ b1 బై b2, నెక్స్ట్ c1 బై c2కి కంపేర్ చేసినట్లయితే 3 వాల్యూస్ వస్తాయి. a1 బై a2, నెక్స్ట్ b1 బై b2, నెక్స్ట్ c1 బై c2. ఫస్ట్ a1 బై a2, a1 అంటే 9 బై 18, b1 బై b2 అంటే 3 బై 6, c1 బై c2 అంటే 12 బై 24. వీటిని ఇంకా సింప్లిఫై చేసినట్లయితే 9 1 జా 9 2 జా, 3 1 జా 3 2 జా, 12 1 జా 12 2 జా, అంటే 1 బై 2 1 బై 2 1 బై 2. ఈ మూడు ఏ విధంగా వచ్చాయి? ఈక్వల్గా వచ్చాయి. దేర్ఫోర్ a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 ఈక్వల్ టు c1 బై c2. మూడు ఈక్వల్ కాబట్టి మన కండిషన్ ఏంటిది? ఇది ఎస్, కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్కి గ్రాఫ్ ఏ విధంగా, గ్రాఫ్ అనేది ఏ విధంగా వస్తుంది? కోఇన్సిడెంట్ లైన్స్కి వస్తుంది. దాని యొక్క సొల్యూషన్స్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. అదేవిధంగా ఇంకో గ్రాఫ్, ఇంకొకటి వచ్చేసి ఇంకో పాయింట్ కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్. కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్, ఇది సెకండ్ ప్రాబ్లం. 2 మార్క్స్ రావడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. 2 మార్క్స్కి ఈ చాప్టర్ నుండి ఖచ్చితంగా ఈ మోడల్ 2 మార్క్స్ రావడం జరుగుతుంది. చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ ఈక్వేషన్ కూడా అదేవిధంగా తీసుకుందాం. ఫస్ట్ వచ్చేసి 6x మైనస్ 3y ప్లస్ 10 ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్ 2x మైనస్ y ప్లస్ 9 ఈక్వల్ టు 0. వీటిని కంపేర్ చేయాలి. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0. ఇది a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. కంపేర్ చేసినట్లయితే హియర్ a1 వచ్చేసి 6, నెక్స్ట్ b1 వచ్చేసి మైనస్ 3, నెక్స్ట్ c1 వచ్చేసి 10. ఇక్కడ కూడా అంతే. a2 2, నెక్స్ట్ b2 ఇక్కడ y b2 ఎంత ఉన్నట్టు? -1 ఉన్నట్లు. నెక్స్ట్ c2 9. నౌ కండిషన్స్ని అప్లై చేస్తాం. a1 బై a2, b1 బై b2, c1 బై c2. ఈ విధంగా మనం తీసుకొని a1 బై a2 తీసుకోవాలి, b1 బై b2 తీసుకొని c1 బై c2 కూడా తీసుకొని కంపేర్ చేయాలి. a1 బై a2, a1 అంటే 6 బై a2 అంటే 2, b2 అంటే -3, సారీ b1 అంటే నెక్స్ట్ b1 అంటే -3, b2 అంటే -1, c1 బై c2 అంటే c1 అంటే 10, c2 అంటే 9. వీటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. వీటిని ఇంకేమైనా సాల్వ్ చేయడం కుదిరిద్దాం చూద్దాం. 2 1 జార్ 2 3 జార్ ఈక్వల్ టు 3. మైనస్ క్యాన్సిల్, 3 బై 1 అంటే 3. ఈ రెండు క్యాన్సిల్ చేయడం కుదిరిద్దా? సో నౌ ది కండిషన్ ఈస్ a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2. రెండు ఈక్వల్, కానీ ఇది ఈక్వలా? కాదు. కాబట్టి ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 బై c2. ఈ విధంగా రెండు ఈక్వల్, ఒక నాట్ ఈక్వల్ అయితే therefore these equations are parallel lines. It has no solutions.
అండ్ ఇన్కన్సిస్టెంట్. ఓకేనా? ఈ విధంగా 4.1లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని ఇదే మోడల్లో ఉన్న డూ దిస్, ట్రై దిస్ని ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేయండి. వీటిల్నే ఇక్కడ గ్రాఫ్లో రిప్రజెంట్ చేయమని ఇచ్చారు. ప్రాక్టీస్ అవ్వడానికి 2 మార్క్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండడానికి వీటిల్నే ఈ విధంగా కూడా ట్రై చేయండి. గ్రాఫ్ కూడా అదే విధంగా వస్తుంది. వీటిని కూడా అదే మోడల్లో ప్రాక్టీస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని క్లాసుల్ని అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇచ్చిన ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.